2009లో కోల్పోయినటువంటి శ్రీకాంతాచారి గారిని ఈ రోజు మనం గుర్తు చేసుకుంటాం. ఎల్బీనగర్ కారాగి శవాలు చచ్చిపోతే బుద్ధలు ఉంటాయి కదా. గవర్నమెంట్ వచ్చినాక శ్రీకాంతాచారి ఫోటో పెట్టొద్దు, శ్రీకాంతాచారి విగ్రహాలు పెట్టి. సో మీకు ఎందుకు అంటే ఎలాంటి అవకాశం ఇవ్వలేకపోయింది? 2014లో ఓడిపోతేనే ఇస్తానన్న ఎమ్మెల్సీ అంటే ఇప్పుడు ప్రభుత్వం మారిందని చెప్పేసి మీరు పార్టీ మారిందని చెప్పొచ్చా? దీనికి నేను వెళ్ళడం కారణం ఏంటంటే నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో మలిదశ ఉద్యమం తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అందులో ఎంతోమంది త్యాగం చేసినటువంటి అమరవీరులు ఉన్నారు. సో ఆ అమరవీరికి సంబంధించినటువంటి ఒక తల్లి నా దగ్గర ఉంది. ఎందుకంటే ఆమె కన్నీటిగాత అందరికీ తెలిసినటువంటి విషయమే. 2009లో వాళ్ళ కొడుకును కోల్పోయింది. సో ఆ సిచ్యువేషన్లో ఏం జరిగిందనే సంఘటన కొంచెం వరకు ఇప్పటికీ అందరికీ ఉంటుంది. ఎందుకంటే తనంతట తను చనిపోయారా, లేకపోతే ఎదుటి వ్యక్తి పోసారా, లేకపోతే ఎవరైనా ఎంకరేజ్ చేసి ఉద్యమం కోసము అంత ఎంకరేజ్మెంట్ చేపించి శ్రీకాంతాచారి గారిని ఈరోజు మన మధ్యలో లేకుండా చేశారు. వారి తల్లిగారు అయినటువంటి శంకరమ్మ గారితో ఈరోజు నేను ఉండడం జరిగింది. ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, ఎలా ఉన్నారమ్మ? బాగుంది. 2009లో కోల్పోయినటువంటి శ్రీకాంతాచారి గారిని ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ మనకి ఎల్బీనగర్లో సో విగ్రహం ప్రతిష్ట ఇంకా చేయలేదనుకుంటా, చేయలేదు, స్థాపించారు. బీఆర్ఎస్ పార్టీ నుండే కదా ఫస్ట్ ఒక విగ్రహం పెట్టిరు. ఓకే, 2010లో పెట్టిరు విగ్రహం. అది రామ్మోహన్ గౌడ్ చేయించి పెట్టిండ్రు. తర్వాత మొన్న నేనే సుధీరెడ్డి గారిని చౌరస్తా మార్చిరు కదా, కేటీఆర్ గారి పేరు పెట్టిర్రు. దాని జీవో కూడా తీసినామమ్మ అధికారికంగానే అని చెప్పేసి కేటీఆర్ గారు అన్నారు. సుధీరెడ్డి గారిని అన్నయ్య కౌశ విగ్రహం చేపియండి, ఎప్పటికి పేరు ఉంటుందంటే ఒక 7 లక్షలు పెట్టి చేయించారు ఎమ్మెల్యే గారు. ఇంకా దాన్ని విగ్రహావిష్కరణ అంటే ఆ రింగు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత పెట్టిస్తాను. సో అంటే ఇప్పుడు మనకి ప్రభుత్వం మారిపోయింది. సో మళ్ళీ మీకేమైనా మార్చడము అంటే వాళ్ళు వచ్చి మాట్లాడడం ఏమైనా జరిగిందా బీఆర్ఎస్ పార్టీ నుండి? ఏం మాట్లాడలేదు. మీరు కూడా వెళ్ళి కలవలేదు వాళ్ళని? ఇప్పుడు అంతకుముందు కలిసినాను పార్టీకి. నేను మరి నాకేమి 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇబ్బంది అయిపోయాయి. నాకు ఏ పదవులు ఇవ్వకుండా ఉంటుంది. అధికారం ఉంది కాబట్టి నేను కూడా అధికారంగా ఎట్నో నాకన్నా పేదవాళ్ళు బకావాళ్ళు ఎవరో ఒకరు నా కోసం సహాయపడ్డోళ్ళు అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకి పనులు చేసినా నాకు పనులు అయినాయి నాన్న. మరి ఇప్పుడు ఎట్లా కావాలి, గవర్నమెంట్ లేదా అని కేటీఆర్ అడిగితే ఏం కాదమ్మా, మళ్ళీ తర్వాత మన గవర్నమెంటే వస్తుంది నీకు అంటే మరి నాకు ఫస్ట్ ఇన్ఛార్జ్ అని రోజున్నారంటే సరే ఓకే అమ్మా ఇస్తాము మాట్లాడదామని అన్నాడు. 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం అంత ముందు కలుపుకుంటే 4 సంవత్సరాలు, మొత్తం కలిపి 14 సంవత్సరాలు అయినా కూడా సో మీకు ఎందుకు అంటే ఎలాంటి అవకాశం ఇవ్వలేకపోయింది ఆ ప్రభుత్వం? ఇప్పుడు 2014లో టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చి లాస్ట్ ఓడిపోయి అది ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద నన్ను ఇచ్చారు. లాస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అయినా కానీ అందరు కూడా తల్లులు వాళ్ళ మీద మీరు గెలుస్తారని ఇచ్చారా? గెలుస్తారని ఇచ్చారు. అయితే ఒక విద్యార్థులు ఉద్యోగస్తులు వాళ్ళు ఏం చేశారంటే ఆ గెలవని సీటు నీకు ఇచ్చింది కాబట్టి డబ్బే ఖర్చు పెడతాడో లేకపోతే ఏం చేస్తాడో గెలిపించుకోవాలి. కేసీఆర్ గారు గెలిచినా ఆయనకు పేరు ఉంటుంది, గెలవకుంటే గెలిపి వెళ్ళేది అన్నట్టు ఉంటుంది అని అన్నాడు. అప్పుడు నాయన నరసింహారెడ్డి గారు హరీష్ రావు గారు వాళ్ళంతా ఓడిపోతే ఒకవేళ ఎమ్మెల్సీ ఇస్తామమ్మా అని చెప్పిండు. నాయన నరసింహారెడ్డి గారు ఏమన్నాడంటే ఉదునారు కేసీఆర్ బిడ్డను పంపినా కొడుకును పంపినా కానీ డీసీఎం డబ్బులు అయినా డిపాజిట్ రాదమ్మా, నువ్వు పోయి కొంగు పడితే ఆ కన్నతల్లుల కోత కడుపు కోత అనేది ఏం తెలుసు, మంచిగానే గెలుస్తావు, గెలవకుంటే ఎమ్మెల్సీ ఇప్పిద్దామని చెప్పేసి ఆ రోజు వాళ్ళు మాట్లాడారు. దాని ప్రకారంగానే పోయినా అక్కడ పార్టీ లేదు, ఏది లేదు, పార్టీ అనే సింబలే లేదు అక్కడ, టీఆర్ఎస్ అనేదే లేదు. ఏ ఊరికి అప్పుడు టీఆర్ఎస్ ఏ ఊరికి రథం బండి పోగానే ఎందుకు వచ్చింది బండి, ఏడ బీఆర్ఎస్ ఏడ కారు గుర్తనే ఊర్లలోకి వెళ్ళి గెదిమిర్రు. అట్లాంటి సందర్భం అయినా కానీ నేను ఏడుస్తుంటే స్టేజీల మీద మాట్లాడుతుంటే 47,000 ఓట్లు వచ్చినాయి నాకు కూడా. నేను 4 సంవత్సరాలు కూడా కష్టపడ్డా అక్కడ, టికెట్ మళ్ళీ నాకే దక్కుతుంది అని చెప్పేసి 5 సంవత్సరాలు అక్కడే ఉండడం జరిగింది. పార్టీని మంచిగా డెవలప్ చేసిన, కార్యకర్తలను పార్టీని మంచిగా డెవలప్ చేసిన. అమరవీరుని తల్లి వచ్చింది, ఏ పనైనా చేస్తుంది. అధికారులు కూడా పార్టీ ముఖం చూసినా లేకుంటే శ్రీకాంతాచారి తల్లిగా కూడా ఏ అధికారులైనా కానీ ఏ పనులైనా చేసిరు. కొత్త కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ అధికారులు ఎవరైనా ఎంఆర్ఓలు కానీ పనులు చేసిరు. వాళ్ళకి నేను పనులు చేయగలిగిన. 5 సంవత్సరాలు ఉన్నా. 5 సంవత్సరాల తర్వాత వేరే సైదిరెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చి
ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. ఇన్ఛార్జ్గా పెట్టారు, టికెట్ ఇచ్చారు, ఆయన ఓడిపోయిందిగా. ఇన్ఛార్జ్గా ఉన్నాడు, నెక్స్ట్ ఇయర్ గెలిచిండు, మొన్న మళ్ళీ ఓడిపోయిండు. అయితే ఆ తర్వాత నేను మరి టికెట్ సైదిరెడ్డి గారిని అంటారు, మళ్ళీ సైదిరెడ్డిని కూడా ఇన్ఛార్జ్ అంటారు అని కేటీఆర్ దగ్గరికి పోతే, అమ్మాయి అది కాని పని, కాకుంటే నీకు ఎమ్మెల్సీ ఇస్తా, ఫస్ట్ గవర్నర్ కోటలే ఇస్తామా, నువ్వేమి ఇబ్బంది పడకని కేటీఆర్ గారు దయాకర్ రావు ముంగల, మన వినయ్ భాస్కర్ ముంగల వీళ్ళు ఉన్నారు, తప్పకుండా ఇస్తామనే నీకు అని చెప్పింది, కొడుకులాగా చెప్పిన అమ్మ అన్నాడు. సరేలేగా ఎందుకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఉంది, మనం డబ్బులు ఖర్చు పెట్టి ఇదంతా ఇబ్బంది పడేపోదు, సరే ఒక మాట కూడా వాళ్ళని ఎందుకు కాదనాలి, ఇబ్బంది ఎందుకు పెట్టాలని సరే నాన్న. అప్పటి నుంచి 2014లో ఓడిపోతేనే ఇస్తానన్న ఎమ్మెల్సీ 2024 23 వరకు కూడా ఏం లేదు. ఇక గవర్నమెంట్ వల్ల ఎలక్షన్ వచ్చేంత వరకు ఏది లేదు. కాకుంటే ఇక నేనేమనుకున్నానంటే ఈ పదవులు ముఖ్యం కాదు, కానీ నన్ను గౌరవించే వాళ్ళు మంచిగానే గౌరవిస్తారు, పదవులు ఇదే ముఖ్యం కాదు. సరే వాళ్ళే ఇస్తారు. నా కొడుకు మెడల టీఆర్ఎస్ కండవ వేసుకున్నది ఫోటో చూసిన, చనిపోయిన తర్వాత రూమ్లో కేటీఆర్ తోటి దిగిండు, కేసీఆర్ హరీష్ రావు తోటి దిగిండు. ఉన్నాయి మీ దగ్గర ఫొటోస్? ఇప్పుడు ఊర్లో ఉన్నాయి. ఆ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి నేను అనుకున్నా ఆయన దేనికి ఏ కండవైతే మెల్లేసుకొని చనిపోయిండో, ఈ కండవలు ఈ పార్టీ అన్నీ నాకేం తెలియదు. కరెక్ట్ ఆయన ఫిజియోథెరపీ చేస్తున్నాడు, ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఒక 40 మెంబర్స్లో ఈయన ఫస్ట్ క్లాస్ వచ్చారు. వాళ్ళు అందరం కలిసి వాళ్ళ డిన్నర్ చేసుకుందాం రా అంటే, అదే రోజు ఒక అమ్మాయి మ్యారేజ్, వీళ్ళ క్లాస్మేట్ది నాగొల్ల, మ్యారేజ్ కూడా రావాలంటే వస్తానడట. నువ్వు ఏం చేసుకోకురా, నువ్వు ఏమన్నా చేసుకునేవంటే నేను ఎందుకు చేసుకున్నారా, గంట సేపట్లో అక్కడనే ఉంటావు పెళ్లి దగ్గర అని చెప్పిండంట. ఆ పెట్రోల్ పోసుకోవడం జరిగింది. దానికోసమైనా సరే నాకు నన్ను వాళ్ళు పిలిచినా పిలవకున్నా ఈ తెలంగాణ రాష్ట్రం చూసేంత వరకు కూడా నేను వదిలిపెట్టను అనుకున్నా. సుష్మా స్వరాజ్యం వచ్చింది బీజేపీ పార్టీ వచ్చి, అమ్మ నువ్వు మా పార్టీకి రా, నువ్వు అన్నీ నాకు హిందీ రాదు, వేరే వాళ్ళతో మాట్లాడించి నువ్వు పార్టీకి రా అమ్మ, నీకు అన్నీ ఏం కావాలంటే అవి చూసుకుంటామని చెప్పి బిర్రుగా వాటేసుకొని ఏడ్చింది. మేడం ఏడ్చింది, నేను ఏడ్చిన. నేను ఆ మేడంతో మళ్ళీ రిప్లై ఇచ్చి, నేను రాలేను మేడం, తెలంగాణ రాష్ట్రం కోసం నా కొడుకు చచ్చిండు, ఆ రాష్ట్రాన్ని చూడాలి, పోరాడాలి తల్లిగా, రాష్ట్రం వచ్చినాక ఏ పార్టీ అన్న తర్వాత విషయం అని కూడా చెప్పిన. ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా పోరాడాల, కొడుకు చేసిన త్యాగానికి. సరే కేసీఆర్ గారు పట్టిన దీక్షకి సబ్బండ జాతి, అన్ని కులాల మతాల వారు, అన్ని ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, అడ్వకేట్స్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి తలకాయలు వాడికి కాళ్ళకి చేతులకి ధర్నాలు చేసిరు. ఆ రాష్ట్రం వచ్చింది. ఆ రాష్ట్రం వచ్చినాక తల్లిగా నేనుగా అసలు ఆ పార్టీలని పని చేసుకుంటారని చెప్పేసి 14 ఏళ్ళు కూడా వాళ్ళతోటే ఉన్నాం. కానీ చూస్తూ ఉంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి, పార్టీ వాళ్ళకు సంబంధం లేదు. సంబంధం లేని వాళ్ళు మినిస్టర్లు, ఒక పార్టీ జెండా పట్టిన వాళ్ళు, జై తెలంగాణ అన్న వాళ్ళకు ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రతి ఒక్క పోస్టులు. నేను 10 ఏళ్ళ నుంచి అలా తిరుగుతున్నా, కానీ ఎవరు ముఖం కాని రాని వాళ్ళు సీట్లలో కూర్చొని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళు అయితే మరి నేనేం పాపం చేసిన. ఎందుకలా వాళ్ళందరూ డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కున్నారని చెప్పుకోవచ్చా? ఇక డబ్బులు పెట్టే కొనుక్కున్నారో వాళ్ళ అభిమానులు, వాళ్ళ చుట్టాలో ఎవరో ఇక వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. సరే ఓపికతో ఉండి కూడా నన్ను ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారు పార్టీకి. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నా రాలే. 2014 సీట్ ఇస్తాప్పుడు కూడా మేము అమరవీరుల కుటుంబాలకు ఇస్తామని చెప్పి మీటింగ్ పెట్టారు. నేను పోలే ఆ రోజు కూడా. 1000 మందికి 1000 మంది ఎవరు లేరు అమరవీరుల కుటుంబాలకు. బయటకు వచ్చి మాట్లాడి ఈ పొలిటికల్గా తిరిగే వాళ్ళు ఎవరు లేరు, మా కుటుంబం ఒక్కడే తప్ప. ఉంటే మేము కూడా సపోర్ట్ చేద్దాం, ఎవరైతే ఏ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చినా పర్వాలేదు. అప్పుడు కూడా కాంగ్రెస్ కొమ్మంటే మేము పోలేదు. ఇంతా కూడా అదే పార్టీని పట్టుకొని నేను ఉండడం జరిగినా కానీ వాళ్ళు టికెట్ 2014 నుంచి వెళ్ళని ఇప్పటి వరకు కూడా తిరిగినా కానీ వాళ్ళకు ఎంతమందికి ఇస్తారంటే టికెట్లు అంతమందికి ఇస్తారు. ఇక నాకు కూడా బాధ అనిపించింది, నాన్న మరి నాకు కూడా బాధ అనిపిస్తుంది కేటీఆర్ గారిని అడిగితే. అదిగాక నా సమస్య ఏదైనా ఉంటే కేసీఆర్ చెప్పుకుందామన్నా కేటీఆర్ చెప్పుకుందాం టైం లేదు, ఇవ్వరు టైం. ఇక అసలు నేను ఎవరిని అడగాలని అర్థం కాదు. కేటీఆర్ దగ్గర తిరుపతి అనే అబ్బాయి ఉంటాడు, చేస్తే ఆయనకే ఫోన్ చేయాలి. ఒక 100 ఫోన్లు చేస్తే ఒకసారి కూడా దానికి రిప్లై ఇచ్చేది ఉండదు. మరి మనం పోయే మార్గం ఎట్లా, వాళ్ళని కలిసేది మార్గం ఎట్లా? మనం పోయి ప్రగతి భవన్ ముంగల కూర్చున్నాం అనుకో, ఇక ఈ శంకరమ్మ గారికి టైం ఇస్తలేరు, గామరవీరుని తల్లికే టైం ఇస్తలేరు అని చెప్పి ఇంకా మన పరువు మనం తీసుకోవాలని చెప్పేసి కూడా నేను వెళ్ళకపోతుండేది. అట్లా ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డా. అసలు కేసీఆర్ దగ్గర టైం, మా బాబు మ్యారేజ్కి కార్డు ఇవ్వాలంటేనే 20 days పట్టింది సీఎం గారు కూడా ఇచ్చి. ఇక కార్డు కొట్టేయాలి ఆ రోజు, సార్ మీ టైం ప్రకారంగా మీకు ఎప్పుడు టైం పెట్టుకుంటే అప్పుడే నేను లగ్గం పెట్టుకుంటాను చెప్పి అడిగేసి వచ్చిన. రాఖీ పండుగ 22వ తారీఖు పెట్టుకోమన్నా, 22వ తారీఖు పెట్టుకున్నాం. వాళ్ళు రాలే, పెళ్లి హరీష్ రావు వచ్చిండు. కవితమ్మ గారు
చాలా మంచిగా ఉండాలి ఆమె కూడా ఇప్పటికీ. నాకు పెడితేనే మంచి అని కాదు, ఆమె ఎప్పుడైనా కానీ గౌరవించింది. అమ్మ అమ్మ అని కూడా అనేది. ఈ మ్యారేజ్కి నేను రాలే అమ్మ అని మా ఫ్యామిలీ అందరు పిలిపించి అందరికి బట్టలు పెట్టి ఆర్థిక సాయం కూడా పిల్లలకి ఏమన్నా గోల్డ్ కొనుక్కోమని కూడా డబ్బులు పెట్టింది. అట్లా చేసి పెండ్లికి రావాలి కూడా కేసీఆర్ గారు ఎక్కడెక్కడో చనిపోతే పోయిండు. నాకు 10 మంది పిల్లలు లేరు, ఒక్క కొడుకుకి వచ్చి 2 అక్షంతలు వేస్తాను. నేను తల్లికి ఎంతో సంతోషించేదాన్ని కదా. కేటీఆర్ అవుతుంది, కేసీఆర్ అవుతుంది, రాలే. హరీష్ రావు గారే నేను ఎట్లయినా నేను వస్తామన్నాడు, వచ్చిండు హరీష్ రావు గారు. ఇన్ని రోజుల నుంచి పార్టీ మారని కారణం కూడా హరీష్ రావు వల్ల, కేటీఆర్ వల్ల, ఎర్రబెల్లి దయాకర్ రావు వల్ల. ఎందుకంటే వీళ్ళు నా ఫోన్లు చేస్తే పని చేసేవాళ్ళు. వీళ్ళు వాళ్ళ అభిమానం, నేనంటేనే అభిమానం వాళ్ళకి, వాళ్ళంటే కూడా నాకు అభిమానం. నీ పదవి చల్లకుండా పదవి కోసం పార్టీ మారడం కాదు, నాకు నా పనులు చేసే అభిమానులు ఉన్నారని కూడా నేను పార్టీ మారలేదు. 14 ఏళ్ళ నుంచి కూడా ఎంతమంది ఎన్ని చేసినా కానీ నేనైతే పార్టీ మారలేదు. వాళ్ళకు అంటే ఇప్పుడు ప్రభుత్వం మారిందని చెప్పేసి మీరు పార్టీ మారిందని చెప్పొచ్చా? ప్రభుత్వం వచ్చిందని పార్టీ మారారు. అప్పుడు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ లేదా అంటే బాబు చనిపోయినప్పుడు ఉంది కదా, మారేదాన్ని అయితే అప్పుడు మారచ్చు కదా. అప్పుడు అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటంలో చనిపోయినటువంటి వ్యక్తి కాబట్టి మీరు అదే దిశలో కొనసాగుతూ ఆ 14 సంవత్సరాలు మీరు అదే పార్టీని నమ్ముకున్నారు. సో మనకి ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడం జరగడం వల్ల మీరు వాళ్ళు ఆహ్వానించడంలో వెళ్ళారా, మీ అంతటా మీరు ఇష్టమై వెళ్ళారా? దీనికి నేను వెళ్ళడం కారణం ఏంటంటే నాకు పదవులు కావాలని కోరిక కాదు, లేకపోతే బిల్డింగ్లు బంగ్లాలు కావాలి మీ నుంచి నేను డబ్బు ఆశించట్లే. ఆయన ఏం చేసిండు, ఆయన ఒక ఫిజియోథెరపీ చేసిండు. ఆయన ఒక తెలివి కల్లోడు, తెలివి తక్కువడు కాదు, తాగుబోతోడు కాదు, రోడ్ల మీద ఆవార పిల్లలు కాదు. నా పిల్లలు నేను 1st క్లాస్ నుంచి రెగ్యులర్ స్కూళ్ళలో చదివించుకున్నాను. మా బాబాయ్ ఒక ఆయన వెటరీ డాక్టర్, మా నాన్న గవర్నమెంట్ డాక్టర్, మా అన్నయ్య ఎస్ఐ, ఇంకో మా బావ టీచర్, అంతా ఎంప్లాయీసే ఉన్నారు. నా పిల్లలు కూడా అదే ప్రకారంగా చదివించుకోవాలని చెప్పి కష్టపడి నేను పిల్లల్ని రెగ్యులర్ స్కూళ్ళలో చదివించుకున్నాను. అలాంటి పిల్లగాని నేను కోల్పోయి 14 ఏళ్ళ సంది పార్టీలో వండుకుంటూ కనీసం శ్రీకాంతాచారి పేరు ఎత్తొద్దు. ఎందుకట్లా? టీఆర్ఎస్ పార్టీలో పేరు ఎత్తొద్దు. ఇక మళ్ళీ తర్వాత నాకు ఎక్కడ ఎమ్మెల్యేలైనా ఇవాళ ఆ ప్రతిపక్ష పార్టీ అయినా ఉన్న పార్టీ అయినా ఎవరైనా గౌరవించరు. 5 సంవత్సరాలు హుజూర్నగర్లో ఉంటే టీఆర్ఎస్ పార్టీలో నన్ను ఇబ్బంది పెట్టారు, ప్రతిపక్ష పార్టీ ఇబ్బంది పెట్టలే. ఆ ఇబ్బందులకైతే అసలు చనిపోవాలా ఉండాలా అన్నట్టుగా ఇబ్బంది పెట్టారు పార్టీ వాళ్ళే. పెట్టినా కానీ నా కొడుకే ప్రాణాలు ఇచ్చిండు. నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా వెళ్ళిపోతే నాకు చేతగా అంత వెళ్ళిపోయిందని అంటారు. నన్ను నమ్ముకున్న ప్రజలు ఎంతోమంది అక్కడ ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళు నా కోసం నమ్ముకున్నారు, నన్ను నమ్మి ఓట్లు వేసినారు. నేను అదే ప్రకారంగా నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ నేనైతే అదిరిపోను. మీరన్నా ఊకోవాలి తప్ప నేనైతే హుజూర్నగర్ నుంచి వెళ్ళనని చెప్పేసి 5 ఏళ్ళు హుజూర్నగర్లో ఉండడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో శ్రీకాంతాచారి పేరు ఎత్తొద్దు. ఒక వర్ధంతి జయంతి అయిందనుకో, అయితే వాళ్ళ సొంతంగా ఎక్కడైనా విగ్రహం ఇట్లా దండ పెట్టో ఫోటో పెట్టో ఒక జయంతికి కానీ ఒక వర్ధంతికి కానీ ఒక దండ వేసిన పాపం లేదు. శ్రీకాంతాచారి గారి విగ్రహం లేదు అక్కడ. పొడిచేట్ల విగ్రహం హరీష్ రావుకు ప్రచారానికి పోయినాం, బై ఎలక్షన్కు పోతే ఏడుస్తుంటే అమ్మాయి ఏంటంటే అన్న నాకు నా కొడుకు విగ్రహం కావాలి, పొడిచేట్ల విగ్రహం పెడితే నేను ఎప్పుడు చూసుకుంటాను అని హరీష్ రావు అడిగితే పొడిచేట్ల విగ్రహం పెట్టించిండు. అన్నీ ఆయన చూసుకున్నాడు. 2010 వర్ధంతి అయితే కేసీఆర్ వచ్చిండు. ఓ 2-3 డీసీఎంల లారీల సామాన్ తీసుకొచ్చి అన్నీ కూడా ₹1 కూడా మీరు ఖర్చు పెట్టొద్దమ్మా అని చెప్పేసి వర్ధంతి చేసిండు. తను వచ్చిండు కేసీఆర్. అప్పుడు నాకు గవర్నమెంట్ రాకముందు మంచిగానే ఉన్నారు. గవర్నమెంట్ వచ్చినాక శ్రీకాంతాచారి ఫోటో పెట్టొద్దు, శ్రీకాంతాచారి విగ్రహాలు పెట్టినా ఎవరో మా క్యాస్ట్ వాళ్ళు నాయకులు వాళ్ళు పెడుతురు తప్ప పార్టీ తరఫున ఎవరు విగ్రహం పెట్టలేదు. హరీష్ అన్న ఒక విగ్రహం ఇప్పించిండాడ. మళ్ళీ ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ ఇవాళ జయశంకర్ సార్ చనిపోయిండు, తెలంగాణ భవన్లో విగ్రహం పెట్టిరు. సరే శ్రీకాంత్ ఒక విగ్రహం పెట్టకున్నా పర్వాలేదు, వర్ధంతి నాడో జయంతి నాడో పోస్టర్ వేసి ఒక దండేస్తే నేను సంతోషించేదాన్ని కదా. అవి ఎందుకు లేదు శ్రీకాంతాచారి? అదొకటి. 2009 నవంబర్ 29న శ్రీకాంతాచారి కాలిండు. అవును, బటబట మాడి మంటల్లో ఎగిరిండు నా కొడుకు. ఎవరి కోసం ఎగిరిండు? ఎవరు పెట్టిన తెలంగాణ, ఎవరికి వచ్చిన తెలంగాణ, ఎవరి కడుపులు నింతుండ్రు, ఎవరు హోదాల మీద కూర్చురు, ఎవరు డబ్బులు సంపాదించుకుంటారు, ఎవరు బిల్డింగ్ల వల్ల తిరుగుతురు. నా కొడుకు మంటలో ఎల్బీనగర్ అంతా బొర్లాడిండు శ్రీకాంతాచారి. అలాంటి శ్రీకాంతాచారి కుటుంబాన్ని శ్రీకాంతాచారి జిల్లా పేరు పెట్టొద్దు. శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మకు ఎవరిని ఇస్తే ఊక ఆయన పేరే అడుగుతుంది అని చెప్పేసి మా ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు ఆ పేరు ఎత్తదు. ఆమెకు ఏదన్నా ఇవ్వద్దు పదవి. కేసీఆర్ మనసులో కేటీఆర్ మనసులో ఏముందో మనకైతే తెలియదు. వాళ్ళని ఇంకా కలిసినప్పుడల్లా అమ్మ నీకు కంపల్సరీ నీకు న్యాయం చేస్తామని కేసీఆర్ అన్నాడు, కేటీఆర్ అన్నాడు. కానీ ఇక మరి వాళ్ళు న్యాయం చేయకపోవడం కారణం కూడా మా జిల్లా వాళ్ళే. ఆమెకి ఇవ్వద్దు.
అంటే మీకు ప్రభుత్వం నుండి ఉన్నటువంటి కేసీఆర్ గారైనా కావచ్చు, కేటీఆర్ గారైనా కావచ్చు, కవితక్క గారు, హరీష్ రావు గారు, సో వీళ్ళ దగ్గర నుండి ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ పర్టికులర్గా చూసుకుంటే ఓన్లీ మీ కార్యకర్తల వల్ల మా జిల్లా నాయకులు అక్కడ కలవనీయకపోవడం, మళ్ళీ ఇక్కడ జిల్లాకి ఏమైనా మీటింగ్లు అయితే కేసీఆర్ బహిరంగ సభలకు వచ్చిందనుకో శంకరమ్మను కలవనీయద్దు సార్ కానీ అందరు బదురుకునేది. ఎందుకు అలా అంటే దేనికి కక్ష? ఆమెను కలిస్తే సార్ ఏమన్నా హామీ ఇస్తాడు ఆమెకు, మనమేమి ఇక్కడ ఇయ్యొద్దని ఎవరో హామీ ఇస్తాడు, ఇస్తే ఆమెకు ఏమన్నా పదవి ఇస్తాడు. ఇంకా శ్రీకాంతాచార్య 2016-17 మొత్తం శ్రీకాంతాచార్య మోగింది తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా కేసీఆర్ పేరేడుంటుంది అని చెప్పేసి నేను కేసీఆర్ గారిని కూడా నేను కించపరవట్లే. సరే ఒక ధైర్యంగా ఒక ఉద్యమం చేసేటోడు కూడా ముందుకు రావాలి. మీరు ఉద్యమం చేసిరు, నేను కూడా మా శ్రీకాంత్ చనిపోయినాక తెలంగాణ రాష్ట్రం కేవలం దేనివల్ల వచ్చిందంటే మంటలు మాంసం కరుగుతుంటే చూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ. ఇంకెంతమంది పిల్లలు చనిపోతారో, ఎంతమంది తల్లిలో కడుపుకోత నాకు ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి కూడా 6 రోజులకు ప్రకటించింది. ప్రకటించినాక మళ్ళీ ఆంధ్ర వాళ్ళు మళ్ళీ రాజీనామా తీసేసి చేస్తే అప్పుడు మళ్ళీ తర్వాత కొంచెం లేట్ అయ్యి మళ్ళీ తర్వాత ప్రకటించారు. కేసీఆర్ కూడా మా బాబు చనిపోయినాక నాకు స్లో లేదు, పరిస్థితి కూడా మంచిగా లేదు.